ఈ రాత్రి సమయంలో మనందరికీ ఆయుష్నిచ్చిన దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు. ఈ ఆయుష్లో, ఆరోగ్యంలో మనం దేవుని కోసం బ్రతకడం కాకుండా మన కోసం మనం బ్రతికితే చాలండి. దేవుడు తన కోసం బ్రతకమని ఏమన్నాడు? అర్థమైందా? మేము ఇప్పుడు సన్నిధానానికి వచ్చామంటే మేము దేవుడి కోసం బ్రతకడానికి కాదు. ఇక్కడ వచ్చింది దేవుడి కోసం బ్రతకడానికి, మన కోసం బ్రతకడానికి. అర్థమైందా? ఎందుకు దేవుడు ఏమన్నా ఆకలితో ఉన్నాడు ఆయన కోసం బ్రతకడానికి? ఏదైనా తక్కువ ఉందా దేవుడికి? ఏది తక్కువ లేదు, ఏది కొదువ లేదు. దేవుని కోసం బ్రతకడం కాదు, మన జీవితం బాగలేదు కాబట్టి మన జీవితాలను సరి చేసుకొని బ్రతకడానికి దేవుడు తన సన్నిధానానికి పిలుచుకుంటున్నాడు. దయచేసి పిల్లరా, సంఘంలో బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, స్నేహితుల్లో విజయ్ అంటేనే ఏమనిపిస్తుంది తెలుసా? వాడేంది మనిషిని విసిగిస్తూ ఉంటాడు. నిజంగా అందరి కోపం వస్తుంది కదా సంఘానికి వచ్చే వాళ్ళకి. నా మీద నిజంగానే వస్తుంది. మీ కోపం తెప్పించాలని నాకు లేదు. అర్థమైందా? నేను ఊరికే వీళ్ళని పిలవడము ఎందుకు అని నేను ఆలోచిస్తాను. శుక్రవారం ముందు రండి, బుధవారం ముందు రండి, ఆదివారం ముందు రండి అని నాకు డబ్బులు ఎక్కయ్యా. నేను పిలవద్దనే మీలాంటి మనస్తత్వం నాది. అర్థమైందా? పిలవడంతో ఏమవుతుందో తెలుసా? మనుషులు విసుగు చెందుతున్నారు. ఊరికేందిన పిలుస్తుంటాడు, ఊరికేందిన ప్రార్థన అంటాడు, ఊరికేందిన చర్చ అంటాడు. పనులు చేసుకోవద్దా? మాకు పనులు లేవా? ఉదయం నుంచి సాయంకాలం వరకు పని చేసి వచ్చాము, మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళాలి, మాకు నిద్రలు రావాలి. ఆయనకేంది ఏం పని లేదు, పిలుస్తాడు. ఆయనకేంది అన్నట్టు అనుకుంటారు. కానీ మీ అందరికి ఎవరెవరైతే రారో వాళ్ళకి ఫోన్ చేయొద్దని నాకు ఉంటుంది. నిజంగా ఎందుకు తెలుసా? ఎవరైనా వాక్యం విన్న తర్వాత వాక్యానుసారం బ్రతకకపోతే నాకు చెప్పొద్దని ఉంటుంది. ఏమనగా మనకెందుకు లేదు. కానీ చెప్పకపోతే జీవితాలు చెడిపోయిన తర్వాత ఎంత చేసినా మళ్ళీ కట్టబడవు. అర్థమైతే అందరికి నేను చెప్తుంటే వాళ్ళు అందరూ ఏమనుకుంటారు తెలుసా పిల్లలు? అందరూ ఏమనుకుంటారు తెలుసా? ఇదిగో మాకు షాప్ అని పెడుతున్నాడు, ఇదిగో మనల్ని ఊరికే మాయబడి పడుతున్నాడు ఈయన, ఊరికే మనల్ని అంటున్నాడు ఈయన, ఊరికే మనల్ని చర్చికి రమ్మని అంటున్నాడు. నేను అది చెప్పొద్దని ఉంటుంది, నాకు మిమ్మల్ని అనొద్దని ఉంటుంది, మీకు అసలు ఏం అనొద్దని అని ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ లోపల ఊరుకొని వాడు కదా. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు లోపల ఉంటే ఊరుకొనేవాడు. నిజంగా మీ పిల్లలు చెడిపోతుంటే మీకు బాగా సంతోషం ఉంటే బాగుంటాము. మీ పిల్లలు చెడిపోతుంటే మీకు సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? బాధ ఉంటుంది కదా. మరి సంఘానికి వస్తున్న పిల్లలు అబద్ధాలు మాట్లాడుతుంటే దేవుడు ఆ బాధను అనుభవించి ఆ సేవకుని చేత చెప్పిస్తుంటాడు. కానీ మనం ఏమనుకుంటుంది తెలుసా? నన్నే వెళ్తున్నాడు. బూతులు మాట్లాడుతుంటారు. సేవకుని చేత చెప్పించి వాళ్ళను సరిచేసుకోమనే మాటలు చెప్తున్నప్పుడు నన్నే అంటున్నారు. మీరు మీ కణాలన్నీ నాకు ఉండదు, కానీ మీరు చేస్తున్న పనులను బట్టి ఆ పరిశుద్ధాత్ముడు లోపల ఉండి ఏం చేస్తాడు తెలుసా? చెప్పు వాళ్ళని సరిచేయి, చెప్పు వాళ్ళకి సరిచేయి, వాళ్ళ జీవితాలను బాగు చేయి. వాళ్ళకి చెప్పకపోతే అలానే ఉండిపోతారు. వాళ్ళకి చెప్పకపోతే ఆ జీవితము, ఆ కుటుంబము నాశనంలోకి వెళ్ళిపోతుంది. మరి చెప్పు చెప్పు అన్నప్పుడు చెబుతుంటే ఏమంటారు తెలుసా? విసుకొస్తుంటారు. అర్థమైందా పిల్లలు? దయచేసి ప్రేమపూర్వకంగా నిజంగా మీకు చెప్పాలని ఉండదు. అసలు నేను మాట చెప్పమంటారు ఏంటరా? అసలు నాకు చర్చి పెట్టొద్దనే ఉంటుంది. ఎందుకు నాకు ఈ శ్రమ? ఎందుకు అవసరమా? నేను ఒక్కని భక్తిగా ఉంటే సరిపోదా నాకు? నిజంగా అనుకుంటాను. నేను ఒక్కోసారి అనుకుంటాను. చెప్పినప్పుడు ఎవరన్నా కసరించుకుంటారు చూడండి. చెప్పినప్పుడు మాకెందుకు చెప్పినామంటారు చూడండి. అలా అనుకున్నప్పుడు, లేకపోతే సంఘానికి సమయానికి రాకపోతే, సంఘానికి వచ్చిన తర్వాత మన జీవితాలు సరిపడకపోతే నాకు ఏమనిపిస్తుంది తెలుసా? ఎందుకు లేదు, నేను ఒక దగ్గరికి వెళ్ళి వాక్యమని నా కుటుంబాన్ని సరి చేసుకుంటే సరిపోతుంది కదా, అయిపోతుంది కదా, నాకు ఎందుకులే అనిపిస్తుంది. కానీ పరిశుద్ధాత్మ ఊరుకుంటాడా? ఏం చేస్తున్నావు? అందుకని నిలబెట్టాను. చెబుతుంటే మీరేమో
బాగుపడని చెప్తుంటే మీరేమనుకో తెలుసా, ఎందుకు మాకు చెప్తావు, ఊరికి మాయపడి ఎందుకు పడతావు అనుకుంటారు. అలా అనుకోకంటులేరా. ఎందుకు ఒక సేవకు నిలబెట్టి ఎవరైనా సరే మంచి మాటలు చెప్పినప్పుడు వినండి. మీ జీవితాలను దేవుడు ప్రేమించి ఒకవేళ జీవితంలో మన జీవితంలో అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు సేవకుని నిలబెట్టి చెప్పినప్పుడు సంతోషంగా స్వీకరించాలి. కానీ మనం బాధపడుతున్నాం. అర్థమవుతుందా? ఒక మంచి మాట చెప్పినప్పుడు నీ జీవితము, నీ కుటుంబము, నీ సంసారం చెడిపోతున్నప్పుడు ఒకరు మంచి మాట చెప్పినప్పుడు ఎంతగానో స్వీకరించాలి. కానీ మనం అలా స్వీకరించడం లేదు. ఆత్మీయ జీవితం నాశనం అయిపోతున్నప్పుడు స్వీకరించాలి. కానీ మనమేమనుకుంటారో తెలుసా, ఎందుకు మనకు అవసరమా మాటలు ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, మన ఆత్మీయ జీవితాలు దేవుడికి నచ్చేటట్లుగా అనిపించడం లేదు. శరీర జీవితాలు మన కుటుంబంలో భార్యకు మంచి నచ్చుతుంది, నీ భార్య జీవితం భర్తకు నచ్చుతుంది, పిల్లలకు నచ్చుతుంది. కానీ శరీర జీవితంలో మనకి ఏం కావాలన్న అవసరం అన్నీ తెచ్చుకుంటున్నాం. కానీ ఆత్మీయ జీవితంలో దేవునికి నచ్చడం లేదు. వర్షం పడుతుంటే, వర్షము ఎన్ని రోజులు పడ్డదండి? ఒక్కరోజు పడ్డా, 2 రోజులు పడ్డది, 2 రోజులు పడ్డది. వారం అంతా వర్షాలు పడతాయని చెప్తారు. వర్షాలు అసలు ఈ కాలంలో పడాలనా? వర్షాలు ఈ కాలంలో పడాలనా? పడదు. ఎప్పుడు పడాలి? వర్షాకాలంలో పడాలి. మరి వర్షాకాలం అయిపోయిన తర్వాత పడుతున్నాయంటే, ఎండాకాలము వర్షాకాలంలో ఎండలు పడుతున్నాయంటే, చలికాలం అంతా పట్టించుకోలేము మనం కదా. మనం ఇప్పుడు ఎండాకాలం వచ్చినా కానీ చలి ఇంకా పోవడం లేదనుకుంటాం, చలి పెడుతుంటే. అంటే ఇవి కాలాలను మీరి వస్తున్నాయంటే మనము ఏం చేస్తున్నాం? వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆ 2 రోజులు వర్షము ఎందుకు పడ్డది ఎప్పుడన్నా ఆలోచించారా? బైబిల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారా? ఆ రోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నాడు, తన విలువైన సంగతులు నేర్పించాలనుకున్నాడు దేవుడు. కానీ ఎవరు ఇష్టపడతాం? ఆదివారమే ఒక్కరోజు పోవడమే మనకి ఇబ్బంది ఉంటుంది. శుక్రవారం రావడం అంటే ఏదో బలవంతంగా వస్తున్నాము, మళ్ళీ బుధవారం అంటే మనకి ఎక్కడ వీలు వస్తే చెప్పండి అని మనం అనుకుంటున్నాం పిల్లరా. కానీ బుధవారం రోజు విన్న మాటలు మీరందరూ వర్షము ఆ 2 రోజులు ఎందుకు పడ్డది మీరు దయచేసి నోరు విప్పి చెప్పండి. బుధవారం అంటే 2 రోజులు కదా, మంగళవారం బుధవారం 2 రోజులు పడ్డది వర్షం, 2 రోజులు పడ్డది కదా. ఆ 2 రోజులు వర్షము ఎందుకు పడ్డది చెప్పండి. తుఫాన్ ఉంది, అది తుఫాన్ ఉంది కాబట్టి పడ్డది. రాజు చెప్పాడు, ఆయన తెలిసిందని చెప్పాడు, పర్లేదు సంతోషం. ఎవరు చెప్తలేదు కాబట్టి ఆయనని చెప్పాడు. 2 రోజులు ఎందుకు వర్షం పడ్డది? ఆ మాట చూసి కొద్దిసేపు వాక్యం చెప్తా. మిమ్మల్ని అనుకుంటా నేను ఎక్కువ విసుకొచ్చాను కదా అనుకుంటున్నాను. నేను కూడా అనుకున్నా ఊరికి చెప్పొద్దులేదు కదా, దేవునికి నేను చేసేది ఒకటే వాక్యం చెప్పాలి. ఎవరన్నా ఎలా ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలనుకున్నాను, చెప్పొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్తే ఇబ్బంది పడుతున్నారు కదా, చెప్తే ఇబ్బంది పడుతున్నారు. చెప్పాలన్నా చెప్పొద్దా? చూస్తున్నప్పుడు ఆత్మీయ జీవితంలో నాశనం అవుతుంటే బాధ అనిపిస్తుంది. చెప్తానేమో వింటలేదు. అందుకని ఒకటే నిర్ణయం తీసుకున్నాను, వాక్యం చెప్పాలి, వీలైతే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, అంతకుమించి ఏం చేయాల్సిన లేదు అనుకున్నాను. అందుకని నేను గుట్టిగా వర్షం ఏ విధంగా అయితే 2 రోజులు వారం అంతా పడతా అనుకున్నదో డైరెక్షన్ తీసుకుందాం. నేను కూడా నా మాటలు కొంచెం తిప్పేసుకోవాలి. ఈ 2 రోజులు వర్షం ఎందుకు పడ్డా చెప్పండి. మీరేమన్నా ఆలోచించారా? యోబు గ్రంథము 37వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. తీని ఒక నిమిషం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 6-7 వచనాలు చదువు. తీసుకో. నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షముతోను మహావర్షంతోను ఆయన ఆజ్ఞించుచున్నాడు. ఎవరంట? తుఫానుకి ఆజ్ఞించింది ఎవరు? తుఫాను రావాలంటే మొట్టమొదటి ఏం కావాలి చెప్పండి? గాలి కావాలి. గాలి ఏం చేస్తుంది తెలుసా? అలలను ఒకదానికొకటి ఢీకొనేటట్టు చేస్తుంది. ఆ ఢీకొనేటట్టు, ఆ ఢీకొనడంలో ఏమైతే తెలుసా, ఆవిరంతా పైకి వెళ్తుంటే ఆవిరిని బంధించుకుంటారు మేఘాలు. ఆ మేఘాలను బంధించుకొని అవి అక్కడనే ఉంటాయంటే, లేదు మళ్ళీ ఆ మేఘాలు రావాలంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఏం కావాలి చెప్పండి? కాదు
మనం ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి హౌసింగ్ బోర్డు వెళ్ళాలంటే బండి ఉంది కానీ బండి వెళ్ళాలంటే ఏం కావాలి? పెట్రోల్ కావాలి. ఇప్పుడు మేఘాలు అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కావాలంటే వీటికి ఏం కావాలి? గాలి కావాలి. గాలి తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కడ పడమంటే అక్కడ ఆ మెరుపును పంపిస్తే అక్కడ డ్యామేజ్ చేస్తే ఆ వర్షం పడుతుంది. వర్షము మన ప్రాంతంలో ఎందుకు పడ్డదని ఎప్పుడన్నా ఆలోచించాము? వర్షాకాలం కాని వర్షాకాలంలో దేవుడు వర్షాన్ని ఎందుకు పంపించాడు అన్నట్లయితే, వర్షాకాలంలో ఏం చెప్పాడన్న, వర్షాకాలం కాకుండా వర్షంలో ఎందుకు పంపించాడంటే 7వ వచనం చదవండి. ఇప్పుడు చాలా బాగుంటుంది. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేస్తున్నాడు. అంటే ఏం చేస్తాడు తెలుసా పిల్లరా? వర్షంలో ఏమైనా పనులు చేస్తామో, పెళ్లి కార్యక్రమం పెట్టినాం, పెళ్లి చేస్తున్నాం, వర్షం పడితే ప్రియకుమార్ పెళ్లి పందిరేస్తున్నాం, పందిరి వేయలేదు కానీ వర్షం పడుతూ ఉన్నది. అందరం ఏం చేస్తున్నాం? కిటికీలకి వెళ్ళి చూస్తున్నాం. ఎందుకు? వర్షం ఎప్పుడు అయిపోతే అప్పుడు పందిరి వేసుకోవాలి. అర్థమైందా? ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాం, వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే వర్షంలో వెళ్ళాలని ఇష్టపడతామా? అర్థమైందా? దేవుడు ఏమంటుంది తెలుసా? వర్షకాలము కాకుండా వర్షమును ఆ 2 రోజులు ఎందుకు కురిపించాడంటే, మీరేమి పని చేయకుండా ఇళ్ళల్లో కూర్చోమని వర్షాన్ని పంపిస్తే ఎవరు ఖాళీగా ఉన్నారండి? ఎవరు ఖాళీగా ఉన్నారు? అంటే పనులు చేయాలంటే ఏముండాలి? చేతులకు బిగించేసాడంట. మీరు వర్షాన్ని పంపిస్తున్నట్టే మీరు పని చేయొద్దని దేవుడు వర్షాన్ని పంపిస్తుంటే మనం అందరం పనులకు వెళ్ళాము. రెయిన్ కోట్లు వేసుకున్న వాళ్ళు ఎవరన్నా, వర్షం పడుతుంటే రెయిన్ కోట్ వేసుకొని చర్చికి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? రెయిన్ కోట్ వేసుకొని మాత్రం డ్యూటీకి వెళ్తాం. అర్థమైందా? ఏదన్నా ఊర్లో పని ఉందంటే రెయిన్ కోట్ వేసుకొని మాత్రం ఊరికి వెళ్తాం, కానీ రెయిన్ కోట్ వేసుకొని మాత్రం చర్చికి రాము. చెట్టుని పట్టుకొని షాప్కైనా వెళ్తాం, కానీ ఈ చర్చికి రాము, సంఘానికి రాము. చేతి పనులను బిగించాడంటే తెలుసా? నువ్వేమి పని చేయొద్దు వర్షం పడుతున్నప్పుడు. అయితే ఏం పని చేయకుండా ఏం చేయాలి? బజ్జీలు వేసుకోవాలా? గరం బజ్జీలు వేసుకోవాలా? చింతగింజలు ఎంచుకోవాలి, ముక్కల్లా పెసర్లు ఎంచుకోవాలా? శనగలు ఎంచుకోవాలా? ఏదైనా గరంగా తినాలనిపించిందా? మనకు అదే ఆలోచన వస్తా లేదా? ఇట్లా వర్షం పడుతుంటే ఎక్కడ పనికి పోకపోతే ఏం ఆలోచన వస్తుంది? వేడివేడిగా ఏం తీసుకోవాలి, ఏం తినాలి, టీ తాగదామా, ఏదోటి టక్క పళ్ళ కింద వేసి పని పెట్టతూనే ఉండాలి. అంటే వర్షం పడుతున్నప్పుడు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, మీరు వర్షం పడుతున్నప్పుడు మీరు పనికి వెళ్ళకుండా మీరు ఏం చేయాలి తెలుసా? దేవుని సృష్టి కార్యక్రమాలను ఆలోచించాలంటారు. అంటే అర్థం ఏం తెలుసా? వర్షం పడుతున్నప్పుడు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈ రోజుల్లో అంతా మనకు పనులు అన్నీ ఉంటున్నాయి కాబట్టి పనిని ఎలా బిగించేస్తారంట మా దేవుడు? వర్షంతో బిగించేస్తారంట. వర్షం పడుతుంటే కలవడానికి వెళ్తామా? వర్షం పడుతుంటే పెళ్ళి ఎంత అయిపోయింది, భరత్లో డ్యాన్సులు చేస్తారా? వర్షం పడుతుందంటే పనులన్నీ స్టాప్. అర్థమైందా? కానీ మనము చేయాల్సిన పనులన్నీ చేస్తుంటాం. చేతిని పనులను బిగించేసారట, ముద్రేసారట. వర్షంలో మీరు ఎవరు పని చేయడానికి వీల్లేదు అంటే పనులు చేస్తున్నామా లేదా? వర్షం ఎందుకు పడుతుంది అనుకున్నావు? మీరు పనులు చేయొద్దు. పనులు చేయకుండా ఏం చేయాలి అంటే, ఇది సృష్టిలో జరుగుతున్న కార్యక్రమాలను వర్షం ఎలా పడుతుందో ఆలోచించు. బైబిల్ చదువుకో. దేవా నా కోసం ఇంత వర్షం పంపిస్తున్నాను ఆలోచించని చెప్తున్నాను. కానీ మనకు ఆలోచించే తీరిక ఎక్కడ ఉంది? అర్థమైందా? వర్షం ఎప్పుడు పడ్డా అన్ని పనులు మానేస్తావు. ఏమో ఆ వర్షంలో ఎక్కడ కొట్టుకుపోతావో, ఎడ కింద పడిపోతావో, ఏ పెడుగు నీ మీద పడుతుందో. అర్థమైందా? ఎలాంటి పరిస్థితుల్లో మనం స్కిడ్ అయి కింద పడతామో, ఆ స్కిడ్లో ఆ బండి నడిపేవాడు వానికి అర్థం కాక నిన్ను గుద్దుతాడు, ఏ లారీ వాడు వచ్చి నీ మీద ఎక్కుతాడు, ఏదైతుందో మనకు తెలియదు. వర్షం పడుతున్నాడు. దయచేసి క్రైస్తవుడు ఎప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవా ఇంత మంచి వర్షాన్ని ఇస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులని ఇళ్ళ కాడ ఉండడానికి ఇష్టపడండి. డ్యూటీలోకి వెళ్ళకండి, పనులు చేయకండి. ఎప్పటికి వర్షాలు పడతాయమ్మా? వర్షాకాలం అయిపోయిన తర్వాత 2 రోజులు వర్షం పడదంటే మనం బైబిల్ చదువుకోవడం లేదు, ప్రార్థన చేయడం లేదు. అందుకని 2 రోజులు వర్షం పడదు. మీరు ఇంటికాడ కూర్చొని బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. మీకు ఏ పని వద్దని దేవుడు అంటే మనం అన్ని పనులు పెట్టుకున్నాము, కానీ బైబిల్ క్లాస్కి రాలేదు.
బుధవారం రోజు ఆలోచించట్లేరా? అందుకని చక్కటి మాటలు దేవుడు మనకి ఎందుకు వినిపిస్తున్నాడు అంటే ఆయన మనసులో ఏది ఉందో ప్రతి ఒక్కరు మనకు తెలపాలనుకుంటాడు దేవుడు. దాచిపెట్టుకోడు. కనుక ఇవన్నీ పనులు చేస్తుంటే ఏమంటారు? గలతీల ప్రశ్న పత్రిక మోసం ఎలా పోతున్నాం తెలుసా పిల్లరా? మోసము ఎంతమంది మోసపోయారమ్మ ఇక్కడ? భర్త దగ్గర ఎంతమంది మోసపోయారు? భార్య దగ్గర ఎంతమంది మోసపోయారు? పిల్లల దగ్గర ఎంతమంది మోసపోయారు? చిట్టిలేసి ఎంతమంది మోసపోయారు? డబ్బులు ఎవరికైనా ఇచ్చి ఎంతమంది మోసపోయారు? ఎవరికైనా మేలు చేసి ఎంతమంది మోసపోయారు? అంటే మోసపోయిన వాళ్ళు ఉన్నారు లేదా? మోసపోయిన వాళ్ళు ఉన్నారా? అంటే మోసం అంటే ఏం తెలుసా? ఈరోజు మీరు అందరూ తెలుసుకోండి. ఒక మంచి మాట చెప్తున్నారు దేవుడు. మోసం అంటే ఏం తెలుసా? గలతీల ప్రశ్న పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. అందరు ఇక్కడ శరీరానుసారంగా మోసపోయారేమో కానీ ఆత్మీయతలో కూడా మీరు అందరూ మోసపోతున్నారు. అది ఎలా అంటే దయచేసి చదవండి. వాక్యోపదేశం పొందువాడు వాక్యం వినే మీరు మోసపోతున్నారు. నేను చెప్పాలా లేదా? చెప్పాలి. మీరు మోసపోదు కాబట్టి నేను చెప్తున్నాను. వాక్కుపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలని. ఏ రోజు అని ఇచ్చారమ్మా? మీ సేవకునికి అని తెచ్చిచ్చారా? మీ సేవకునికి వాక్యాన్ని అర్థమైందా? ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోరు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు మీరు వాక్యాన్ని చదవరు. దేవా వాళ్ళు వచ్చిన రోజు వాళ్ళకి ఏం వాక్యం చెప్పాలి? మీకోసం ఆలోచించే సేవకుల కోసము మీరు తెచ్చుకున్న దాంట్లో మంచి పదార్థాన్ని ఎప్పుడైనా తెచ్చిచ్చారా? ఏమంటారు తెలుసా? ఉపదేశం పొందువానికి ఏం చెప్పంటాడు? ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. మోసపోకండి. ఇవ్వకపోతున్నారా? మీరు మోసపోతున్నారు. మిమ్మల్ని మోసం చేస్తుంది. ఎందుకు మోసపోతున్నామంటే అన్ని విధాలుగా దేవుడు మీ సేవకుడు మీకోసం ప్రార్థించినప్పుడు, మీకు అన్ని విధాలుగా బాగున్నప్పుడు, మీరు అన్ని విధాలుగా సంతోషపడుతున్నప్పుడు, సేవకుని కుటుంబము బాధలు ఉన్నప్పుడు మీరు సంతోషంగా ఉన్నారంటే మీరు మోసపోతారు. మీరు ఎంత సంతోషాన్ని అనుభవించాలనుకుంటున్నారో మీ సంతోషంలో, శరీరానుసరమైన సంతోషంలో సేవకునికి ఇవ్వడానికి, ఆత్మీయతలో సేవకుడు ఎంత సంతోషం పొందుతున్నాడో ఆ సంతోషాన్ని సంఘానికి ఇస్తాడు. అర్థమైందా? మోసపోతున్నారంట. సేవకునికి ఇవ్వకపోవడం కూడా మోసపోవడం అంట. అర్థమైందా? చదవండి అక్కడ. ఏలనగా తన శరీరేచ్ఛల నుండి విత్తువాడు తన శరీరం నుండి క్షేమమైన పంట కోయును అంటే అర్థమైందా? శరీరానుసరమైన పంటను పనులు చేసుకుంటారు కదా, శరీరానుసరమైన పంటకు వస్తారంట. మీ శరీరము ఎక్కువ రోజులు బ్రతుకుతుందా? ఆత్మ ఎక్కువ రోజులు బ్రతుకుతా? చెప్పండి అమ్మ. మరి ఆత్మీయ జీవితంలో మీరు శరీరానుసరమైన మీ పిల్లలు మమ్మల్ని పోషిస్తారు, మా తల్లిదండ్రులు మమ్మల్ని పోషించారని మీ తల్లిదండ్రుల కోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం ఆలోచిస్తున్న మీరు, ఒక శరీరానుసారంగా మీరు పని చేసుకుంటే మేము బ్రతుకుతామన్న మీరు, ఆత్మీయ జీవితంలో కొండబోతున్న ఆయన గురించి, మీ ఆత్మ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి. మీకు చక్కగా ఎవరు బోధ చెప్తున్నారమ్మా? ఎవరు చెప్తున్నారు? ఇక్కడ ఎంతమంది చెప్తున్నారు బోధ? విజయ్ చెప్తున్నాడు, నరేష్ చెప్తున్నాడు, రాజు చెప్తున్నాడు. అదే 2 పాటలు వెంటనే, ఈ 2 పాటలు నాకు చాలా ఇష్టం అనిపించింది. వాటి ప్రతి రోజుకు 2-3 సార్లు అయినా నేను వింటాను. అంత మంచి పాటలు చేస్తున్నాడు, మంచి పాటలు రాస్తున్నాడు. మనము ఏం చేయాలి? మనతో చేతనైనంత మాత్రము సపోర్ట్ చేయాలి. మంచి వాక్యం చెప్తున్నాడు. మనం చేతనైనంత మాత్రము కుటుంబాలకు సపోర్ట్ చేయండి. అర్థమైందా? మీరు అలానే ఉండకండి, మోసపోకండి. చదవండి. ఏలనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షేమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయుట యందు విత్తుక, అంటే ఆత్మ యందు విత్తితే ఏమొస్తుందంట?
మేలు. మనం మేలు చేయుట యందు విసుకక యుందుము. మనం అలయక మేలు చేసితిమేమని తన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారమై ఎడలను మేలు చేయుదుము. అంటే విశ్వాస గృహం అంటే ఏందమ్మా? విశ్వాస గృహం అంటే ఏంది? ఇక్కడనే మేలు అంటే ఏం తెలుసా? మీరు ఏం మేలు చేయాలి ఇక్కడ తీసుకొని వస్తారు. విశ్వాస గృహం అంటే ఏందమ్మా కదా. కనుక చివరికి ఒక వచనం చూసుకొని ముగించేసుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. మనము బైబిల్కి ఎప్పుడు విరుద్ధంగా ఉంటామమ్మ? దేనికుంటాం విరుద్ధంగా? బైబిల్కి ఎప్పుడు విరుద్ధంగా ఉంటాం. ఎలా విరుద్ధంగా ఉంటామని ఆలోచించినట్లయితే బైబిల్ చెప్పిన మాట మనం ఎప్పుడు పాటించాం. అర్థమైందా? మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం చెప్పండి? అందరం ప్రయాసపడేది దేనికోసం చెప్పండి? ఉదయం నుంచి ఉద్యోగానికి వెళ్ళారు, దేనికోసం చెప్పండి? ఉదయం నుంచి భర్తలు ఉద్యోగానికి వెళ్ళి వస్తే స్త్రీలు ఏం చేస్తారు? ఇంటికాడ పనులు చేస్తారు, దేనికోసం చెప్పండి? మనము ఉద్యోగాలకు వెళ్ళాం కాబట్టి, మనం పనులు చేసి వచ్చాం కాబట్టి పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళకో ఉద్యోగం ఉంది, మనకంటే పెద్ద ఉద్యోగం స్కూల్కి వెళ్ళడం. మనకంటే ఎక్కువ కష్టపడేది ఎవరు రా ఇంట్లో అంటే పిల్లలే. మనం డ్యూటీకి వచ్చి ఫోన్ టీవీ చూసుకుంటుంటాం, కానీ మన పిల్లలకు మాత్రం ట్యూషన్ ఎక్కడికి ట్యూషన్కు. మన పిల్లల్ని మనం అనుకుంటాం చదవా, వాళ్ళకి చదువు మీద వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ రాదు తెలుసా? చదువు మీద ఎందుకు ఇంట్రెస్ట్ రాదు తెలుసా? ఊరికి వాటిని మనము రుద్దుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. మన ఇంట్లో కూడా చూడండి, డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత భర్తను మళ్ళీ కూరగాయలు తేపని చెప్పు, పని చేసి వచ్చిన తర్వాత నువ్వు ఇంటికి ఉన్నావు, నీవు అవి తెచ్చుకుని కూడా బరువు అన్నట్టు మాట్లాడతారు. పిల్లలు కూడా స్కూల్కి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్ తర్వాత మళ్ళీ ట్యూషన్. వాడు పొద్దున్న 9 గంటల 7 గంటల నుంచి లేపి వాడిని ఎప్పటిదాకా పంపిస్తున్నావు నువ్వు? రాత్రి 8 గంటల వరకు. మన చదువు మీద విసుకొచ్చేస్తుంది. అదే మీరు చేయండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనులు చేయండి. మన ఇళ్ళలో ఎవరు ఎక్కువ పని చేస్తున్నారు అంటే పిల్లలే. మనమే చదువుకోనికి ఏమైంది బరువు నీకు? 20,000 కట్టాను, 30,000 కట్టాను, 40,000 కాదు. అర్థమైందా? మీరు ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. మనకంటే ఎక్కువ పని ఎవరు చేస్తున్నారంటే పిల్లలే. వాళ్ళని కూడా రిలీఫ్ చేసి వాళ్ళని చూస్తే వాళ్ళు కూడా మంచిగా చదువుకుంటారు. నేను చదివించొద్దని అంటలేదు. మళ్ళీ మనకంటే పని ఎవరు చేస్తున్నారంటే పిల్లలే పని చేత కదా అనుకుంటే మనకంటే ఎక్కువ చేసేది పిల్లలు. వాళ్ళు ఎంత వాళ్ళ బ్యాగులు ఎలా ఉంటాయని, వాళ్ళ బ్యాగులు ఎలా ఉంటాయమ్మా? సంచులు మోసినట్టు ఉంటాయి, అమ్మాలి సంచులు మోసినట్టు. అంటే ప్రయాసము చదువుకుంటే ఏమొస్తా అంటే కళ్ళు పోతాయి. అర్థమైందా? కళ్ళు పోతాయి చెప్పండి అంటే అద్దాలు వస్తాయా లేదా? అర్థమైందా? ఊరికే చదివితే ఏమొస్తుంది చెప్పండి? అద్దాలు వస్తాయి. ఊరికే చదువు హాస్టల్ వేసాం అనుకో, ఫెయిల్ అయితే ఏం చేస్తాడు? ఏ చెట్టో ఏ ఫ్యానో. అర్థమైందా? అంటే ఎన్నో విధాల నష్టం. అంతే అధిక విద్య ఏముందని తెలుసా? వెరితనం చేస్తా అంట. అధిక విద్య ఎరితనం ఎలా చేస్తా అంటే బాగా చదువుకున్నాడు ఏమంటే తెలుసా? దేవుడే లేడు, బుద్ధి లేదు కావాడు. అందుకనే నాలుగు చదువుకున్నాడే ఏదైనా వాక్యం నేర్చుకొని ఇలా చెప్తారు. కానీ మంచి చదువుకొని మంచి వాక్యం చెప్తారు, చాలా మంచిది. అదే చదువుకోవద్దు అంటలేదు. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు 11 అట్లా పిల్లలందరూ ఆడుకుంటారు. పిల్లలు పొద్దున్న ఎలా వేస్తారు తెలుసా? లేపి అట్లా కూర్చోబెట్టాలి. వానికేమో నిద్ర వస్తూ ఉంటుంది. అర్థమైందా? లేపి అట్లా కూర్చోబెట్టుకోవాలి. లేవు అంటే వాళ్ళు లేచి కళ్ళు వేసుకుంటా ఏడిపోతున్నాడు వాడు, ఉద్యోగానికి పోతున్నాడు పనికి. మనమేమనుకున్నాం 30,000 కట్టాం 40,000 కట్టాం మనం అంటాం. కాదు. మన పిల్లల్ని ఏం చేస్తాం తెలుసా? నిజంగా వాళ్ళకి మన శాంతి ఇస్తాడేమో. నేను ఆ పిల్లలకు ఫ్రీడమ్ ఇచ్చేస్తాను, చదువుకుంటే మంచిగా అవుతుంది. కానీ ఒకరోజు చదువుకోలేకుండా మీ ఇష్టానుసారం బ్రతికితే నేనేం చేయలేదు. అందుకని ఎవరికి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ భయం అన్నది ఉండాలి. అర్థమైందా?
కనుక ప్రియులారా, ఈ ప్రయాసం అంతా అందరం కోటి విద్యలు దేనికోసం చేస్తున్నాం అంటే కూటి కోసం అంటున్నాం కదా, కూటి కోసం అంటాం కదా. ఈ కూడు ఏం చేస్తుందంటే ఓ రోజు నేను మట్టిలోకి తీసుకెళ్తుంది. అర్థమవుతుందా? ఈ కూడు ఏం చేస్తుంది తెలుసా? మట్టిలోకి తీసుకెళ్తుంది. అంటే మన ప్రయాసం అంతా ఏమైపోయిందంటే వ్యర్థమైపోయింది. మనకు లాభం ఉండాలంటే ఆ పౌలు గారు చెప్తున్నారు 14వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అర్థమైందమ్మా? దేనికోసం ప్రయాసం చేయాలంటమ్మా? భార్య భర్తల్లో ప్రేమ లేదు, అత్త కోడళ్ళలో ప్రేమ లేదు, తల్లిదండ్రుల్లో ప్రేమ లేదు, అక్క చెల్లెలలో ప్రేమ లేదు, అన్నదమ్ములలో ప్రేమ లేదు, ఇంట్లో ప్రేమ లేదు, పక్కింటి వారితో ప్రేమ లేదు, ఈ వీధిలో ప్రేమ లేదు, పక్క వీధిలో ప్రేమ లేదు. అంటే ఏం తెలుసా? ఆ ప్రేమ లేదు కాబట్టి మీరు డబ్బు కోసం కష్టపడుతున్నారు, మంచి తినాలని కష్టపడుతున్నారు, మంచి సంపాదించుకోవాలని కష్టపడుతున్నారు, బంగారం కోసం ప్రయాసపడుతున్నారు, ఏంటి ఇల్లు కోసం ప్రయాసపడుతున్నారు, ఒక కారు కోసం ప్రయాసపడుతున్నారు, దేనికో ప్రయాసపడుతున్నారు. కానీ ఆ ప్రయాసము నువ్వు చనిపోవడంతో ఏమైపోతుంది తెలుసా? మట్టిలో కలిసిపోతుంది. కానీ నువ్వు ప్రయాసపడాల్సింది ఏం తెలుసా? ప్రేమించే విషయంలో ప్రయాసపడు. మంచి మాట చెప్పేవాడు ఏం చేస్తారమ్మా? ప్రేమించి చెప్తారు. ఇక్కడ మనమేమంటారు తెలుసా? ఎవరు చేయలేము, నన్నే చూసి అంటున్నాడు, నాకెందుకు చెప్తున్నావు అన్నట్టు ఫీల్ అవుతుంది. అందుకని అందరు చెప్తుంటే విజయ్ని అందరు ఎలా చూస్తున్నారమ్మా? ఓ శత్రువుగా చూస్తున్నారు. చర్చికి వచ్చి నిజంగా అలానే చూస్తున్నాను. నాకు బాధ అనిపిస్తుంది, ఏంది వీళ్ళ మంచి కోసం చెప్తే నన్ను అలానే చూస్తున్నారని. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. అంటే ప్రేమ ఊరికే రాదంటే రాదు, ప్రయాసపడితే కానీ రాదు. ప్రేమించుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, పోయి హాయ్ ఐ లవ్ యూ అంటారు, ఓకే అంటారా? ఎన్ని రోజులు కష్టపడాలి, ఎన్ని సంవత్సరం ఎంత తిరుగుతుంటే ఊకే నీకు పని లేదా 3-4 సార్లు తిరుగుతుంది, నీకేం దిమాగ్ లేదు అని తిరుగుతుంది. తిట్టిన తర్వాత కొద్ది రోజులకి ఏమైపోతుంది, వీరికి అనిపించకపోతే రోజు వస్తుండే ఎక్కడ పోయినా మీకు తల్లిదండ్రులు చూస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? ఎన్ని సంవత్సరాలు నేను అవు అంటే 3 సంవత్సరాలు పడితే కానీ అవి నాకు ప్రయాసం. ప్రేమ కలిగి ఉంటే ప్రయాసం అంటే భార్యను ప్రేమ కలిగి ఉండటంటే చనిపోయేంత వరకు ప్రేమిస్తూనే ఉండు. నేను 3 సంవత్సరాలు కాదు ప్రేమించడం, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు. అందుకని ప్రభావం ఏమంటే తెలుసా? మనం చనిపోయేంత వరకు దేవుడు మనల్ని ప్రయాసపడ్డాడు. ఎలా ప్రయాసపడ్డాడు? సులోపం కదా, అలా ప్రయాసపడ్డాడు. మనం ప్రేమించి ఎలా మనం ఎలా ప్రేమించాడు? ఒక భార్యని ఎంతగా అయితే ప్రేమిస్తాడో భర్త అలా ప్రేమించాడు. వేసుకోవు సంఘం కదా, మనమంతా శిరస్సు వేసుకోవు కదా. రోషన్ నీకు చెప్తే అర్థం కదా, శిరస్సు అంటే మనల్ని ఎలా ప్రేమించాడంటే భార్య కోసము రక్తాన్ని ఎలా దేహం అంతా ఎలా చేస్తాడు తెలుసా? నలగొట్టేశాడు. కొడుతుంటే వీపంతా పగిలిపోతున్నా కానీ నా భార్యను ప్రేమిస్తున్నానని మాట నడుస్తాడు. లోకాన్ని ప్రేమిస్తున్నాను. అర్థమైందా పిల్లలు? ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడమంటే యేసు ప్రభు వారు ఎలా ప్రేమించాడో అలా కష్టపడాలి. గుద్దుతున్నారండి, నన్ను గుర్తిన పర్లేదు కానీ నన్ను నా భార్యను ప్రేమిస్తూనే ఉంటాను. తంతున్నారు కానీ ఆయన ప్రేమించేది ఆ రోజులు ఆయన కళ్ళ ముందున్న వాళ్ళు ఎవరండి? 11 మంది. ఈరోజు మనం అందరం తయారైన ఆయన కళ్ళున్న ముందున్న ఆ రోజు 11 మంది. వాళ్ళని ప్రేమించాడు. వాళ్ళ మీద ఈగ గుట్ట వాళ్ళని ఇవ్వకుండా వాళ్ళు పారిపోయారు. ఎవరెవరు నాకు చెప్పండి అడగలేకుండా ఇచ్చేస్తావు. నీ ఒక్కడన్నా నీతో ఎంతమంది ఉన్నారు అడిగిండొచ్చా? అడుగుతారా కదా? అడిగినా కానీ ఒక్కరి పేరు చెప్పలేదు. యేసు ప్రేమించాడు కదా. ఆ చెవి నరికిన వాడు ఎవడు వాని పేరు చెప్పని అడిగటం లేదా? పేరు చెప్పలేదు. పేరు అంత చెప్పకపోతే నేనేం చేస్తాము ఇంకొకటి అంటున్నాడు. తన్నే పర్లేదు కానీ ఆయన పేరు చెప్పాలి. దొంగతనం చేసిన తర్వాత నీవే చేస్తావు ఇంకెంతమంది అని అడుగుతారు లేదా? అర్థమైంది కదా. ఒకరిని మర్డర్ చేసిన తర్వాత నేను ఒక్కరే మర్డర్ చేసిన అడుగుతారు లేదా? వ్యభిచారం చేసిన తర్వాత నేను ఒక్కడే వ్యభిచారం చేస్తాను అంటారు లేదా? రేపు చేసిన తర్వాత అంటే యేసు ప్రభువుని అడగలేకుండా వచ్చి అంటారా? నువ్వు ఒక్కడేమన్నా నీతో ఉన్నారంట చాలా మంది, వాళ్ళు ఏది వాళ్ళ పేరు చెప్పని అడిగింటారు లేదా? కానీ యేసు ప్రభు వారు చెప్పలేదండి.
వాళ్ళ కోసం ఆ రోజుల్లో వాళ్ళ కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఈ రోజుల్లో మన కోసం మనకు ప్రాణం పెట్టాడు. వేసుకున్నాం. అర్థమవుతుందా? ఆయన ప్రేమించే విషయంలో ఏం చేశాడంటమ్మా? ప్రయాసపడ్డాడు. ఆ 11 మందిని దక్కించుకోవడానికి వాళ్ళ కోసం ఆ రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. సిలువ పైన ప్రయాసపడ్డాడు. ఈరోజు మనందరినీ వాళ్ళ ద్వారా రక్షించుకోవడానికి ఇప్పటికీ యేసు ప్రభు ప్రయాసపడుతున్నాడు. ఆలోచించండి సార్, మనం కనీసం వచ్చి కూర్చొని విని వాక్యం వినడానికి ఇబ్బంది పడుతున్నాము. మనల్ని కోసం అంతా యేసు ప్రభు చనిపోయాడు. రక్తాన్ని కార్చాడు. శీలలు చేతుల్లో, కాళ్ళలో మేకులు, తలపైన ముళ్ళ కిరీటం, దేహమంతా రక్తం. ఏం చేసావయ్యా నువ్వు అంటే, నేనే పాపం లేదు, నాలో పాపం ఉన్నవాడు ఎవడో చూపించాను. పాపం చేయి, నీకెందుకు శిక్ష అంటే, ఇగో వీళ్ళందరూ పాపం చేస్తారు, వాళ్ళ కోసం చనిపోతుంది. అంటే నీ కోసం నువ్వు చనిపోవడం లేదా? కాదు కాదు కాదు. ఎవరి కోసము? ఇగో నా భార్య కోసం చనిపోతున్నాను. ఎవరి కోసము? సంఘం కోసం చనిపోతున్నాను. ఎవరి కోసం ఈ బాధలన్నీ? సంఘం కోసం. ఎవరి కోసం ఈ రక్తము? మన భార్య కోసం. ఎంతగా ప్రేమించాడు తెలుసా పిల్లరా? అంతగా ప్రేమించాడు యేసు ప్రభువు. ఆయన ప్రేమించినప్పుడు ఎలా ఉండాలి తెలుసా? అందరూ ఎలా ఉండాలి తెలుసా? ఏందన్నా నీ ఊరికి ఇంట్లో కూర్చుంటావు, రోజు మాకు వాక్యం చెప్పని తీరు ఉండాలి. నువ్వు సేవ కూడా అసలు ఇంతకు 3 రోజులు పెడుతున్నావు, ప్రతిరోజు పెట్టానని నన్ను. మా ప్రతిరోజు కొంచెం చెప్పాను, మాకు అర్థం అవడలేదు, మీరు అనాలేలా? మనం 3 రోజులు పెడితేనే 3 రోజుల్లో ఊరికే పెడుతున్నాడు. ఎందుకని ఆయన వద్దు అనుకుంటున్నాం. ఊరికే బుధవారం అంట, శుక్రవారం అంట, ఎవరు వస్తారు? ఊరికే పెడుతున్నాడు కదా. వద్దు. చివరిగా మాట చూసి ముగించేస్తుంది. ఏం చేయడానికి ప్రయాసపడదామండి అమ్మా? ఏం చేయడానికి? ఈరోజు మీరు ఏం గుర్తు తెచ్చుకోవాలి? మీ కుటుంబంలో భర్తతో ప్రేమ లేదా? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడు. భార్యతో నీకు ప్రేమ లేదా? వాళ్ళతో ప్రయాసపడు. ఒకవేళ నీ పిల్లలతో నీకు ప్రేమ లేదా? ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడు. అర్థమైందా? నీ ఇంటి పక్క వాళ్ళతో ప్రేమ లేదా? వాళ్ళతో ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడు. నిజంగా చెప్తున్నా కదా, మా ఊరికి వెళ్తున్న ప్రతి ఆదివారం వెళ్ళేదంతా అందరినీ ప్రేమ కలిగి ఉంటాకే వెళ్తున్నాను. నిజంగా సాక్ష్యం ఉంటే బాగుండదని సేవకుని. మా ఊరిలో ఇప్పటివరకు విజయాన్ని చెడ్డ అని ఒక పేరు ఇప్పటివరకు లేదు. చాలా సాక్ష్యం. సేవకునిగా సాక్ష్యం ఉండాలి ముఖ్యంగా. 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నాడు అని ఇక్కడ కూడా ఒక చెడ్డ పేరు ఏముంది? ఇక్కడ లేదు. ఒక సేవకునికి ఉండాలమ్మా సాక్ష్యం, నిజంగా ఉండాలి. సాక్ష్యం లేకపోతే సేవ చేయడం వేస్ట్. అందరిని ప్రేమించాలి. సంఘంలో అందరిని ఒకటే విధంగా ప్రేమించాలి. మీరు అనుకుంటారు నా పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తాను, నా భార్యని అందరిని ఒకటే విధంగా ప్రేమిస్తాను. మీరు అనుకుంటారు నేను ఎప్పుడు నా ప్రేమలో నిజంగా ఆ కలుషం వచ్చిన రోజు నేను ఒకటేసారి ఏమన్నా తెలుసా? మోకరించి ప్రార్థన చేస్తుంటా, దేవా ఇదేంటి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇలాంటి తలంపులు ఎందుకు వస్తున్నాయి? 12వ వచనం, మీరు ఆత్మ సంబంధమైన విషయములై వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. ఏదైనా మనం వచ్చినామంటే సంఘంలో మన ద్వారా చెడు పని కావద్దు. మన ద్వారా సంఘం అభివృద్ధిలోకి రావాలి, కానీ సంఘం ముందుకెళ్ళాలి. కానీ మనం చేసే పనుల ద్వారా సంఘానికి నష్టం తెచ్చే పని మనం ఎప్పుడూ చెయ్యొద్దు. అర్థమవుతుందా? భాషతో మాట్లాడువాడు కానీ వాడు అర్థము చెప్పు శక్తి గలవాడుటకై ప్రార్థన చేయవలను. నేను భాషతో ప్రార్థన చేసినలా నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనసు బలవంతము. ఇప్పుడు చెప్తున్నాడు 15వ వచనం చదవండి. 15వ వచనం, కాబట్టి ఆత్మతో ప్రార్థన అంటే ఎలా ఉంటుందండి? ఆత్మతో ప్రార్థన ఎలా ఉంటుంది? అప్పుడు అని చదివారు. ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోను ప్రార్థన చేతును. ఆత్మతో ప్రార్థన చేస్తావు, మనసా? ఆత్మ ఏంది, మనసు ఏంది?
ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును. ఆత్మతోను పాడుదును, ఆత్మతో పాడుదును, మనసుతోను పాడుదును. లేని ఎడల ఆత్మతో నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశం పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెనని వాడేలాగు పలుకును. అర్థమైందమ్మా? మీరు ఎవరికి అర్థం కాలేదు, ఆదివారం అర్థం చేసుకున్నాం. అర్థమైందా? అందరం మోకరిద్దామండి.